హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తిరుపతిలో తొక్కిసలాట, 6 మృతి, 40 మంది భక్తులకు అస్వస్థత, ఆసుపత్రులకు తరలింపు. ఏపీలోని తిరుపతిలో దారుణం జరిగింది. వైకుంఠ ద్వార సర్వ దర్శనం టోకన్ల కోసం భక్తులు భారీగా తరలి రావడంతో బుధవారం తోపులాట జరిగింది. అది కాస్త తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా దాదాపు 40 మంది అస్వస్థకి గురయ్యారు. చనిపోయిన వాళ్ళలో 5 మగవాళ్ళు, 1 మహిళ ఉన్నారు. అస్వస్థకి గురైన వారిలో 20 మంది రుయా ఆసుపత్రిలో, మరొక 9 మంది స్విమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అసలు ఏం జరిగింది? వైకుంఠ ద్వారా సర్వదర్శనం టోకన్లను తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా జారీ చేస్తామని టీటీడీ ఇటీవల ప్రకటించింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో దర్శనానికి సంబంధించి 1,20,000 టోకన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి జారీ చేస్తామని తెలిపింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రానికే భక్తులు తిరుపతి చేరుకున్నారు. టోకన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట ఘటనపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేటీఆర్ డైరెక్షన్లోనే అంతా జరిగింది అంటూ ఏసీబీకి వివరాలు అందించిన ఐఏఎస్ అరవింద్ కుమార్, ఆయన చెప్పినట్లే చేసినాం, మా సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. ఏసీబీ విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ వెల్లడి. అనధికారిక చెల్లింపులపై బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ, ఈడీ దర్యాప్తు షురు. ఏసీబీ ముందు అరవింద్, ఈడీ ముందు బిఎల్ఎన్ రెడ్డి హాజరు. హెచ్ఎండిఏ నిధుల విడుదలకు ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోలేదన్న అరవింద్. అత్యవసర పరిస్థితుల వల్లే అట్లా చేయవలసి వచ్చిందని వ్యాఖ్య. పై ఆఫీసర్ల ఆర్డర్స్తోనే 2 విడతలుగా ఫండ్స్ శాంక్షన్ చేశానన్న బిఎన్ రెడ్డి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారంగా ఈడీ ప్రశ్నల వర్షం. ఆర్బీఐ రూల్స్ ఉల్లంఘన, అనధికారిక చెల్లింపులపైన ఆరా. నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్, ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్. ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన అన్ని అగ్రిమెంట్లు నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోనే జరిగాయని, ఆయన ఆదేశాల మేరకే చెల్లింపులు జరిపామని ఏసీబీ ఎదుట సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ వెల్లడించారు. రేస్ నిర్వహణ కోసం ఎంఏయుడి, హెచ్ఎండిఏ నిధులను ఎట్లా ఖర్చు చేయాలనుకున్నది కూడా కేటీఆరే చెప్పారని ఆయన అన్నారు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ బోర్డు నుంచి నిధులు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈడీ ముందు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో భాగంగా బుధవారం ఏసీబీ ముందు అరవింద్ కుమార్, ఈడీ ముందు బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఉదయం 9:45 ప్రాంతంలో బంజారా హిల్స్లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్కు అరవింద్ కుమార్ చేరుకున్నారు. ఎస్పీ, 2 అడిషనల్ ఎస్పీలు సహా మొత్తం 5 సభ్యుల టీం సాయంత్రం 4:30 గంటల వరకు ఆయన స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఏసీబీ కేసు విచారణలో భాగంగా కేటీఆర్ తనతో పాటు తన లాయర్ను తీసుకువెళ్లాలని కోర్టుకు వెళ్లే సంగతి మనకు తెలిసిందే. కేటీఆర్ ఎంక్వైరీ రూమ్లోకి లాయరు వెళ్ళొద్దు అంటూ కోర్టు వివరణ. దూరంగా ఉండి చూడొచ్చు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు ఆదేశాలు. ఏసీబీ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలన్న విజ్ఞప్తికి నో. తదుపరి విచారణ 20కి వాయిదా. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వెంట ఆయన లాయర్ వెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. అయితే ఎంక్వైరీ రూమ్లోకి కేటీఆర్ ఒక్కరే వెళ్లాలని, ఆయన లాయర్ వెళ్లేందుకు వీల్లేదని ఆదేశించింది. కేటీఆర్ను ఏసీబీ విచారించేటప్పుడు పక్కన ఆయన లాయర్ ఉండేందుకు వీల్లేదు. విచారణను న్యాయవాది దూరం నుంచి చూడవచ్చు. విచారణలో జోక్యం చేసుకోవడం కానీ, ఎంక్వైరీ రూమ్లోకి వెళ్లడం కానీ చేయొద్దు అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ విచారణకు వెళ్లే సమయంలో తన వెంట లాయర్ను కూడా అనుమతించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఇరువైపులా వాదనలు విన్న జడ్జి కేటీఆర్ వెంట న్యాయవాది వెళ్లేందుకు పై షరతులతో అనుమతి ఇచ్చారు. 3 లాయర్ల పేర్లు ఇస్తే వారిలో ఒకరిని అనుమతించేందుకు ఉత్తర్వులు ఇస్తామని జడ్జి చెప్పగా, కేటీఆర్ వెంట సీనియర్ అడ్వకేట్ జె రామచంద్రరావు వెళ్తారని పిటిషన్ తరపున లాయర్ తెలియజేశారు. అదొక లొట్టపీస్ కేసు, ఆయన ఒక లొట్టపీస్ సీఎం అని విమర్శలు చేస్తున్న కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసుతో పెద్ద ఇబ్బంది ఏమీ కాదు, దాని గురించి బీఆర్ఎస్ నేతలెవరూ ఆలోచించొద్దు అంటున్న కేటీఆర్.
కార్యకర్తలంతా ఒక్కొక్క కేసీఆర్ లాగా మారి సర్కారుపై పోరాడాలి. సైనికుడిని నేను, ఈ కేసు నుంచి తప్పకుండా బయటపడతా, చూసుకోవడానికి మంచి లీగల్ టీం ఉందని ధీమా. ఏ కార్యకర్తకు ఆపదొచ్చినా పార్టీ అండగా ఉంటది అంటున్న హరీష్ రావు. కేటీఆర్ కూడా ఒక కార్యకర్తనే, ఆయనకు బీఆర్ఎస్ మొత్తం అండగా ఉంటుందని హరీష్ రావు వెల్లడించారు. వైజాగ్లో మోదీ పర్యటన. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వైజాగ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో చేపట్టనున్న 2 లక్షల కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టులో వైజాగ్ రైల్వే జోన్కు సంబంధించిన 7 రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. 6,177 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టున్నారు. 1,877 కోట్లతో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు నిర్మించన్నారు. అలాగే 4,593 కోట్లతో 321 కిలోమీటర్ల మేర 10 జాతీయ రహదారి పనులు చేపట్టనున్నారు. కింగ్ ఫిషర్ బీర్లు బంధు అంటూ ఒక న్యూస్. యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ రాష్ట్రానికి బీర్ల సరఫరాను నిలిపివేసింది. దీంతో కింగ్ ఫిషర్తో పాటు 7 రకాల బీర్ల సరఫరా నిలిచిపోయింది. గత 5 ఏళ్లుగా ధరలు పెంచలేదని, అందువల్లే సరఫరా నిలిపివేస్తున్నామని ఆ కంపెనీ తెలియజేసింది. త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు. కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పిఎస్సి సమావేశానికి హాజరైన వేణుగోపాల్కు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్సి ఈ చిత్రంలో చూడొచ్చు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచన. దీపాదాస్ మున్షి అధ్యక్షన గాంధీ భవన్లో కాంగ్రెస్ పిఎస్సి సమావేశం. చీఫ్ గెస్ట్గా హాజరైన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. సీఎంను ప్రతిపక్షాలు విమర్శిస్తే మీరు కౌంటర్ ఇవ్వరా అంటూ మంత్రులకు క్లాస్ పీకిన కేసీ వేణుగోపాల్. మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు. 2-3 రోజుల్లో గ్రూప్ 2 ప్రిలిమినరీకి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడి. మార్చి నెలాఖరులోగా అన్ని పరీక్షల ఫలితాలు. ఇకపై రిజల్ట్స్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడనక్కర్లేదని వెల్లడి. రాష్ట్రంలో మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. మార్చి 31 వరకు అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు రాయనున్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ నెలలో రోస్టర్ పాయింట్ను పరిశీలించి మే నెలలో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. 2 రోజుల్లో గ్రూప్ 2 ప్రిలిమినరీకి రిలీజ్ చేస్తామని తెలిపారు. మంగళవారం టీజీపీఎస్సీ ఆఫీసులో బుర్రా వెంకటేశం మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పెండింగ్ నోటిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తి చేస్తామని, ఆ తర్వాత నోటిఫికేషన్లు ఇస్తామని తెలియజేశారు. గ్రూప్ 3 ప్రిలిమినరీ కీ రిలీజ్. టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి ఈ నెల 12 వరకు అభ్యంతరాల స్వీకరణ అంటూ ఇంకొక న్యూస్. గేమ్ చేంజర్ సినిమా టికెట్ల రేట్ల పెంపు. అనుమతిచ్చిన ప్రభుత్వం, బెనిఫిట్ షోలకు నిరాకరణ. రామ్ చరణ్ లీడ్ రోల్లో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్ సినిమా టికెట్ల రేట్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బెనిఫిట్ షోలకు మాత్రం నిరాకరించింది. సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ పై ప్రజల్లో అవగాహన కలిగించే అడ్వర్టైజ్మెంట్స్ ప్రదర్శించాలని సూచించింది. ఈ మేరకు హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సినిమా విడుదలయ్యే ఈ నెల 10న ఒకరోజు 6 షోలకు పర్మిషన్ ఇచ్చారు. తొలి రోజు మల్టీప్లెక్స్ టికెట్స్కు అదనంగా 150, సింగిల్ స్క్రీన్ టికెట్లకు అదనంగా 100 పెంచుతున్నందుకు ఓకే చెప్పారు. 11 నుంచి 19 తేదీ వరకు 5 షోలు నడిపించుకోవచ్చని, ఆ రోజుల్లో మల్టీప్లెక్స్ టికెట్లను అదనంగా 100, సింగిల్ స్క్రీన్ టికెట్స్కు అదనంగా 50 పెంచుకునేందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందని ఒక న్యూస్. ఎస్హెచ్జి సోలార్ ప్లాంట్లకు త్వరలో టెండర్లు. మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి అంటున్న డిప్యూటీ సీఎం. ప్లాంట్ల కోసం ప్రతి జిల్లాలో 150 ఎకరాల భూసేకరణ. ఎంఎస్ఎంఈలకు ఏర్పాటు. ప్రతి నియోజకవర్గంలో 4 నుంచి 5 ఎకరాలు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. స్వయం సహాయక సంఘాల ఎస్హెచ్జి ద్వారా నిర్వహించబోయే సోలార్ పవర్ ప్లాంట్లకు త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్రంలోని మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో 150 ఎకరాలకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా
సుమారు 4,000 ఎకరాలు సేకరించాలని కలెక్టర్ను ఆయన ఆదేశించారు. బుధవారం మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని తమ ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళా సంఘాల చేతికి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నందున వారు వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి వసతులు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు జిల్లాల్లో అందుబాటులో ఉన్న భూమిని గుర్తించాలని ఆదేశించారు. ఆర్థిక సహాయం కోసం బ్యాంకు అధికారులతో సమన్వయం చేయాలని సూచించారు. మహిళా సంఘాల భూముల్లో ప్లాంట్ల ఏర్పాట్లకు విద్యుత్ శాఖ రెడ్కో ద్వారా టెండర్లు ఆహ్వానించిందని, త్వరలోనే టెండర్లు ఓపెన్ చేసి వాటిని ఖరారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేశారు. మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు బయట తిరగలేరు అంటున్న బండి సంజయ్. ప్రభుత్వమే దాడులను ప్రోత్సహిస్తుంది అంటున్న బండి సంజయ్. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలెవరూ బయట తిరగలేరని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే దాడులను ప్రోత్సహిస్తుందని విమర్శించారు. బీజేపీ కార్యాలయంపై దాడిలో గాయపడ్డ నందూరాజు కుటుంబాన్ని బండి సంజయ్ బుధవారం బహదూర్పురకు వెళ్లి పరామర్శించారు. నందూరాజు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు బరితెగించి దాడులకు తెగబడుతున్నారని సంజయ్ ఫైర్ అయ్యారు. పట్టబగలు అందరు చూస్తుండగానే ఇనుపరాడ్లు, రాళ్లు, గుడ్లు, కర్రలతో బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ నందూరాజును కూడా పరామర్శించారు. ఈ నెల 13 నుంచి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు. సీఎంను ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ. హన్మకొండ జిల్లా ఐనవోలులో ఈ నెల 13 నుంచి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు రావాలని మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో దేవాదాయ శాఖ తరపున ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సిబ్బంది సీఎంకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి శేషవస్త్రాలతో సత్కరించారు. వేదాశీర్వచనాలు అందించారు. ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాల వైభవాన్ని, దేవాలయ చారిత్రాత్మక నేపథ్యాన్ని, ఆలయ ప్రశంసాన్ని సీఎంకు వివరించారు. పాలమూరు ప్యాకేజ్ 3 పనులు స్పీడప్. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. పాత కాంట్రాక్టులతోనే కాలువను తవ్వించండి. పుట్టం గండి సిస్టమ్స్కు రిపేర్లు చేయించాలని వెల్లడి. పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టుపై సర్కారు ప్రత్యేక దృష్టి సాధించింది. ప్రాజెక్టులోని ప్యాకేజ్ 3 పనులకు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గాడి తప్పిన ఇరిగేషన్ను గాడిలో పెడుతున్నాం అంటున్న ఉత్తమ్. 22,000 కోట్ల బడ్జెట్లో 11,000 కోట్లు అప్పులకే పోతున్నాయి అంటున్న ఉత్తమ్. జలసాధలో ఏఈ అసోసియేషన్ డైరీని ఆవిష్కరిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత సర్కారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను సర్వనాశం చేసిందని, 10 ఏళ్లలో దారి తప్పిన శాఖను గాడిలో పెడుతున్నామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం తక్కువ కాలపరిమితితో ఎక్కువ వడ్డీలు తీసుకున్న లోన్లను తక్కువ వడ్డీ ఎక్కువ కాలపరిమితితో కూడిన లోన్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇరిగేషన్ శాఖ బడ్జెట్ 22,000 కోట్లలో 11,000 కోట్లు అప్పులకే పోతున్నాయన్నారు. బుధవారం జలసౌధలో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డైరీని ఆయన ఆవిష్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సింగరేణికి స్పెషల్ క్యాంపెయిన్ అవార్డు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సిఎన్ఎండి శ్రీ ఎన్ బలరాం. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్పెషల్ క్యాంపెయిన్ 4.0లో ఎక్కువ ప్రాంతాలను పరిశుభ్రపరిచిన మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సైట్స్ క్లీన్డ్ విభాగంలో సింగరేణికి అవార్డు వచ్చింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన చింతన్ శిబిర్లో భాగంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సిఎన్ఎం బలరాం ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలో కోల్ ఇండియా అనుబంధ సంస్థలు, నైవేలి లిగ్నెట్ సంస్థల్లో నిరుడు అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 30 వరకు స్పెషల్ క్యాంపెయిన్ 4.0 పేరిట స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల 157 చోట్ల పరిసరాలను పరిశుభ్రం చేయడానికి లక్ష్యంగా నిర్దేశించుకోగా 216 ప్రదేశాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టింది. దీంతో ఎక్కువ సంఖ్యలో ప్రదేశాలను శుభ్రపరిచిన విభాగంలో సింగరేణికి ఈ పురస్కారం లభించింది. సింగరేణి సిఎన్ఎండి ఎన్ బలరాం మాట్లాడుతూ పరిశుభ్రతకు సింగరేణి పెద్దపీట వేస్తుందని తెలియజేశారు. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.